నందనందనుడు గోపాలకృష్ణుడు, గోపికల లోలుడు వెన్నదొంగ కృష్ణయ్యకు ఎక్కడైనా మీసాలు ఉంటాయా? ఏ ఇతిహాసాలు చూసినా, ఏ పురాతన చరిత్రలు విన్నా లేవనే చెబుతాయి. కానీ సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులోకి వెళితే కోరమీసాల కృష్ణయ్య దర్శనమిస్తాడు. క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల క్రితం రాజుల పరిపాలనలో ప్రజలతో రాజులు కప్పం కట్టించుకునేవారు. అంతేకాకుండా ఊడిగం చేయించుకునేవారు. అయితే గ్రామస్తుల వద్ద డబ్బులు లేకపోవడంతో ఊరంతా పైసా పైసా వేసుకుని ఓ గుడిని నిర్మాణం చేశారు. కానీ అందులో దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు గ్రామస్తుల వద్ద డబ్బులు లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక దేవుని విగ్రహం కోసం గ్రామాలలో వెతకసాగారు. అలా వెతుకుతున్న సమయంలో నుంగనూరు మండలం రాజగోపాలపేట గ్రామ సమీపంలో ఓ పాడుబడ్డ ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహం కనిపించింది. రాత్రిపూట ఆ విగ్రహాన్ని దొంగిలించి ఎడ్లబండ్లపై తీసుకొచ్చారట. తీసుకువచ్చి ఊరు పక్కనే ఉన్న చెరువులో ఉంచారట. తీసుకువచ్చిన విగ్రహాన్ని ఆ గ్రామస్తులు గుర్తుపడతారేమోనన్న భయంతో గ్రామస్తులంతా కృష్ణుడికి వెండితో కోరమీసాలు చేయించి కృష్ణయ్యకు మీసాలు పెట్టి గుడిలో ప్రతిష్ఠించారట. విగ్రహాన్ని గుర్తుపట్టి దొంగతనం చేశారనే అభియోగం మోపుతారనే భయంతోనే కృష్ణయ్యకు కోరమీసాలు పెట్టారట. అప్పటి నుంచి ఈ గోపాలకృష్ణుడిని మీసాల కృష్ణుడిగా కొలుచుకుంటున్నారు గ్రామస్తులు. ఆ కృష్ణుని ప్రతిష్ఠించినప్పుడు గుడిలో ఒక దీపాన్ని కూడా వెలిగించారట. దాన్ని నందాదీపం అని కూడా అంటారు. ఆ దీపాన్ని ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే వెలగడం ఆ దేవుని మహిమ అని చెప్పుకుంటారు. అలాగే గుడి ముందు ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఇప్పటికీ నీరు ఎండిపోయిన దాఖలాలు కూడా లేవట. అలా ఈ మీసాల కృష్ణుడికి నిత్యం పూజలు చేస్తూనే ఉన్నారు. కృష్ణయ్యను దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ కృష్ణయ్యను మొక్కిన భక్తులకు కోరుకున్న కోరికలు కూడా తీరతాయన్న నమ్మకం ఉంది. ఈ గుడిని నెలకొల్పినప్పటి నుంచి గ్రామంలో పాడి పంటలతో పాటు ఊరంతా సంతోషాలతో పాటుగా పాడి పంటలు, పశువులతో సమృద్ధిగా ఉన్నాయని గ్రామస్తులు అంటుంటారు. కృష్ణయ్యకు మీసాలు పెట్టడంతో తమ ఊరికి కలిసొచ్చిందని గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.